నమస్కారం. నమస్తే అమ్మ. విష్ణుప్రియ ఏదైతే టాపిక్ ఇప్పుడు హాట్ ఫేవరెట్గా నడుస్తుందో సోషల్ మీడియాలో తన అకౌంట్కి సంబంధించి ఆ సబ్స్క్రిప్షన్ పలానా కొంత అమౌంట్ తీసుకొని ఎవరైతే చూస్తారో అది నడుస్తూ ఉంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? కొంతమంది దీన్ని ఎలా అంటున్నారంటే సబ్స్క్రిప్షన్ ఇచ్చి చూసే వాళ్ళకు లేని బాధ మీకేంటి? కొంతమంది సమాజం దీనివల్ల ఏం నేర్చుకుంటుంది, చెడు దారులు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ సోషల్ మీడియా మాధ్యమాలు కానీ టెక్నాలజీ ద్వారా కానీ మనకు మంచి ఉన్నత విలువలు ఇలాంటివి కదా కావాల్సింది. సో ఇలా 2 వెర్షన్స్ నడుస్తున్నాయి, మీరేమంటారు దీన్ని? ఎన్ని వెర్షన్స్ అన్నా నడవనివ్వండి, సమాజం ఏం నేర్చుకుంటుంది అనేది ఎవరైతే చెప్తున్నారో సమాజాన్ని ఉద్దేశించి వాళ్ళపైన ఆ బాధ్యత ఉంటుంది. ఏం నేర్పుతున్నాము, ఏం నేర్పడానికి మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ మనం ఏం పంపిస్తున్నాం సమాజానికి? మంచి పంపిస్తున్నామా, చెడు పంపిస్తున్నామా, అనవసరమైంది పంపిస్తున్నామా, అవసరమైంది పంపిస్తున్నామా అనేది మన ఇద్దరి మనస్తత్వాన్ని బట్టి, మన ఇద్దరి లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. అవును. ఇప్పుడు ఇష్టము లక్ష్యము 2 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు టాపిక్ విష్ణుప్రియది. ఆమె ఇష్టం ఏంటి, ఆమె లక్ష్యం ఏంటి? ఆమె ఇష్టం ఏంటి? ఆమె ఫేమ్ కావాలి, గ్లామర్ కావాలి, దాంతోపాటు డబ్బు కావాలి. లక్ష్యం ఏంటి? ఎంతమందిని నేను గ్రాబ్ చేసుకోగలుగుతాను, అటెన్షన్ కలుగుతాను, వ్యూవర్షిప్ ఎక్కువగా, ఫాలోవర్స్ పెరుగుతారు, ఫాలోవర్షిప్ ఈ 2 వచ్చిన తర్వాత దాని నుంచి డబ్బు రావాలి అంటే సబ్స్క్రిప్షను. ఈ సబ్స్క్రిప్షన్ వచ్చిన తర్వాత ఈ సబ్స్క్రైబర్స్కి మీరేం పంపాలనుకుంటున్నారు, ఏం చూపించాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారు, ఈ ప్రాసెస్లో ఇంకొన్ని అడ్వర్టైజ్మెంట్స్. ఆ టైంలో అడ్వర్టైజ్మెంట్కి రేట్ ఎక్కువ. టీవీలో చూడండి, మామూలు టైంలో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్కి, ప్రైమ్ టైంలో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్కి డిఫరెన్స్ ఉంటుంది, రేటు టారిఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగే మీరు ఆల్రెడీ ఒక టారిఫ్ పెట్టారు, ఏది 399 రూపాయలు కట్టండి, మీకు నేను కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను, ఇదే కదా. ఆ ఫొటోస్ మాస్ మసాలా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ టైంలో వచ్చే అడ్వర్టైజ్మెంట్కి అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చు, మామూలు అప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆమెకు 1.5 మిలియన్ వ్యూవర్షిప్ ఉందంట ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్ని. ఇంతమంది చూస్తున్నారు కాబట్టి అదే టైంలో మనం దాన్ని చూసే టైంలో బోలెడ్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఇప్పుడు ఇంతమంది ఉన్న వాళ్ళకి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్, వాళ్ళు ఇచ్చే డబ్బులు, పోనీ నాకే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, నాకు 500 మందే ఉన్నారు వ్యూవర్స్, నాకు అసలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను అనరు వాళ్ళు. ఎక్కువ మంది చూసే వాళ్ళు ఉంటేనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే మీకు అన్ని రకాలుగా డబ్బుల్ని సంపాదించాలి అని అనుకుంటున్నారు, అంతకంటే మీకేమీ లేదు కదా. మీరేమీ ఇప్పుడు ఆదర్శాలు వల్లించట్లేదు, దాంట్లో ఏమి పాఠాలు చెప్పట్లేదు, చరిత్ర గురించి చెప్పట్లేదు, పురాణాల గురించి చెప్పట్లేదు, లేదు అనుకుంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద చెప్పట్లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పట్లేదు, కుట్లు అల్లికల గురించి చెప్పట్లేదు, వంటల గురించి చెప్పట్లేదు, ఇల్లు ఎలా పెట్టుకోవాలి, మిద్దె తోట ఎట్లా పెట్టుకోవాలి, ఏ కాలానికి ఏ చీరలు కట్టుకోవాలి, ఏం చెప్పట్లేదు మీరు. అవి కూడా చెప్తారేమో నాకు తెలియదు, నాకైతే తెలీదు. నేనైతే ఆ సైట్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు 399 రూపాయలు పెట్టి మా మిద్దె తోటను చూడండి అంటే ఎవరు సబ్స్క్రిప్షన్ తీసుకోరు. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తాను అని అంటే అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికి వస్తుంది అంటే వాళ్ళు ఏ IASలో IPSలో అయ్యి ఓ పెద్ద పెట్టుకున్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళు రారు. మరి ఇట్లా ఏ రంగానికి వచ్చి చూసేవాళ్ళు ఆ రంగానికి వచ్చి చూస్తారు, కానీ మీకు ఎవరు వస్తారు?
మీకెవరు వస్తారంటే మనసులో ఎక్కడో మారుమూల నేనేం చూస్తున్నానో నన్నెవరూ చూడరు, నాకేం కావాలో నాకు తెలుసు, అది నేను చూస్తాను, కానీ ఎవరికి తెలియదు. అంతే కదా, ఒక సబ్స్క్రైబర్ గురించి ఇంకో సబ్స్క్రైబర్కి తెలియదు కదా. అందుకని ఒక రహస్యంగా నాకు కావాల్సింది నేను చూస్తాను అనే దానికోసం ఏర్పాటైన ఒక ప్లాట్ఫామ్ ఇది. ఈ ప్లాట్ఫామ్లో వీళ్ళకి ఎవరైతే సబ్స్క్రైబర్సు ఏం చూపిస్తున్నావు నువ్వు, మామూలు వాళ్ళకి పెట్టని ఫోటోలు వీళ్ళకి ఏం పెడతావు ఫోటోలు. ఇప్పుడు మామూలు వాళ్ళు డబ్బులు కట్టకుండా చూసి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు డబ్బులు కట్టేవాళ్ళు వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనం ఒక సినిమా హాల్లో చూడండి, కొన్ని సోఫాల్లాగా ఉంటాయి, అట్లీస్ట్ డబ్బులు ఎక్కువ ఎక్కువ, మామూలు సీట్లు ఉంటాయి తక్కువ. మా చిన్నప్పుడైతే అసలు నేల టిక్కెట్లు, బెంచీ టిక్కెట్లు, కుర్చీ టిక్కెట్లు ఇలా రకరకాలు ఉండే. అంటే మీకు ఇచ్చే సౌకర్యాన్ని బట్టి మేము ఛార్జ్ వసూలు చేస్తామని చెప్తున్నాం సింపుల్గా. మీరేం సౌకర్యం ఇస్తున్నారు? అందుకోసం ఒకళ్ళు ఏం చేశారంటే, ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, మరి ఇవి గురించి మాట్లాడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా, చేసి చూశారు. చూసి చాలా అశ్లీలంగా ఉన్నాయి, చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి, అబ్సినిటీ, న్యూడిటీ మనకు ఒక సెక్షన్ కూడా ఉంది, దానికి ఎవరు పాల్పడకూడదు ఉన్నది. ఈమె పైన సైబర్ క్రైమ్లో కేసు బుక్ చేయండి అని చెప్పి వెళ్ళి అడిగితే కేసు బుక్ అయింది. వాళ్ళు చాలా మంచి పని చేశారని నేను వాళ్ళని అభినందిస్తున్నాను. మనుషులకి ఎవ్వరికైనా ఏదో ఒక మూల ఒక అశ్లీలత ఉంటుంది. ఈ అశ్లీలతని తట్టి లేపి దాన్ని బయటికి తీసుకుని వచ్చి తద్వారా వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవటమే కొంతమంది లక్ష్యం. ఇప్పుడు సినిమా వాళ్ళ లక్ష్యం ఏంటి చెప్పండి? కొన్ని స్పెషల్ సాంగ్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ప్రత్యేక నృత్యాలు అనేవాళ్ళు ఇప్పుడేమో ఐటమ్ సాంగ్స్ అంటున్నారు. పేరేదో కొంచెం మారింది కానీ చేసేది అదే. ఆ సినిమాలో ఆ సాంగ్ లేకపోతే సినిమా చూడరు. ఒకనొక టైంలో ఒక ఆయన ఏం సిల్క్ స్మిత్ పాట పెట్టకపోతే నా సినిమా రాదా, నేను సినిమాని ఆడించుకోలేనా, నా సినిమాకి ఆ బలం ఉంది అని చెప్పి ఆయన పెట్టకపోతే ఆ సినిమాకి ఎవరు బయ్యర్స్ రాకపోతే మళ్ళీ ఆవిడని అడిగి కాళ్ళు గడ్డాలు వచ్చుకొని డాన్స్ చేపించి అది అతికిస్తే కానీ కొనలేదు. ఇవన్నీ అలవాటు అయినాయి జనాలకి. మీరు అలవాటు చేస్తున్నారు ఎందుకంటే మీ బిజినెస్ కోసం. ఇప్పుడు ఈమె హాట్ ఫోటోలు పెడుతోంది ఎందుకు? ఏమి బిజినెస్ కోసం. ఇది అభ్యంతరకరం, ఇది కరెక్ట్ కాదు. ఎవ్వరు వచ్చండి, ఎవ్వరు చెప్పనివ్వండి, ఆమె ఎంత పెద్ద లాయర్నైనా పెట్టుకొనివ్వండి, కోర్టులు సరిగా పనిచేస్తే ఆవిడ ఖచ్చితంగా అది మూసుకోవాల్సిందే. మరి కొంతమంది అడుగుతున్నారు, ఏమి ఒక్కటే చేసిందా? చాలా మంది చేస్తున్నారు కదా. 10,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్స్ పెట్టుకున్నారు కదా. కేసులు వేయండి, ఎవరొద్దంటారు? నేను వాళ్ళందరినీ చూడను మాట్లాడటానికి. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేనైతే అవి అసలు చూడను, ఇన్స్టాగ్రామ్ ఫాలో కాను, అందుకే నేను మాట్లాడుతున్నా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు స్క్రీన్ టైం తగ్గించాలి అని చెప్పి ఇవాళ మొత్తుకుంటున్నారు అందరూ. పిల్లలు దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు, యూత్ ఎడిక్ట్ అవుతున్నారు, నడి వయసు వాళ్ళు ఎడిక్ట్ అవుతున్నారు. ఇవాళ సోషల్ మీడియా వల్ల జరగని దరిద్రం లేదు. ఇవాళ ఈ సోషల్ మీడియా వద్దు అనుకుంటున్నాం, లేదు మొత్తాన్ని తీసేయలేం కాబట్టి తగ్గిద్దాము అనుకుంటున్నాం. ఈ టైంలో మీరు ఇట్లాంటివన్నీ చూపిస్తాను అని అంటే స్క్రీన్ టైం పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. ఇంకా అడిక్షన్ ఎక్కువైపోతుంది. ఒక యంగ్ ఫెలో, ఒక 25 ఏళ్ల వాడు ఏంటి చెయ్యాలి? వాడి వయసుకి వాడు చేయాల్సిన పనులు ఏంటి? వాడికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి? వ్యక్తిగత బాధ్యతలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, సామాజిక బాధ్యతలు ఉంటాయి. అవన్నీ వదిలేసి ఇవి గంటలు 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 చూసుకుంటా వెళ్తుంటే ఇవాళ సగటు వీక్షణ సమయం ఎంత ఉందనుకుంటున్నారు?
మినిమం 4 గంటలు అంటున్నారు. మినిమం 4 గంటలు అంటే 4 గంటల పాటు టీం ఏం చూస్తున్నారు ఫోన్లో? ఇంత నేర్చుకున్నదైతే చూడట్లేదు ఇంతవరకు, గ్యారంటీ చెప్పగలను. ఏదో ఒక అరగంట నేర్చుకునేది ఉంటుంది. అసలు నిజంగా ఇంతంత నేర్చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళి ఉండాలి? అసలు ఈ సమాజము మన గ్రోత్ రేట్ ఎంత పెరిగి ఉండాలి? స్టూడెంట్స్కి వాళ్ళకున్న బాధ్యత నుంచి కాకుండా, వాళ్ళ బాధ్యత ఏంటంటే చదువుకోవటం, ఆడుకోవటం, పాడుకోవటం. అప్పుడప్పుడు ఫోన్ కూడా చూడొచ్చు, వినోదం కూడా కావాలి కదా, చూడొచ్చు. కానీ వినోదమే ప్రయారిటీ అయితే లైఫ్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు. ఫ్యూచర్లో ఏం చేస్తారు వీళ్ళు? ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది. అందుకే ఇది తగ్గించాలనేది. ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడినా, ఆహా ప్లాట్ఫామ్ పైన రీతు చౌదరి ఒక బూతుల షో చేస్తుంది, ఆమె యాంకర్గా. నాకు చాలామంది చెప్పారు ఫోన్ చేసి, మాట్లాడండి కొంచెం అని. నేను మాట్లాడుతున్నా, నాకు అది కరెక్ట్ అనిపించింది. ఏం చాలా పెద్దవాళ్ళే వాళ్ళు, అయితే నన్నేం చేస్తారు? ఇప్పుడు రానా నాయుడు వెబ్ సిరీస్ వచ్చింది, మాట్లాడాం. 1 సిరీస్ వచ్చినప్పుడు మాట్లాడాం, 2 సిరీస్ వచ్చినప్పుడు మాట్లాడాం. నాకంటూ ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ లేదు. ఇట్లా మీరు ఎవరన్నా పిలిచి మాట్లాడమంటే మాట్లాడతాం. అసలు ఇప్పుడు ఆ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సరే విష్ణుప్రియాని కాసేపు పక్కన పెడదాము. ఏమంటే చిన్నది, ఏ రకంగా చూసినా చిన్నది. ఈమె సృష్టించే గందరగోళం కూడా వాళ్ళతో పోలిస్తే తక్కువనే కావచ్చు. వాళ్ళిద్దరికి ఏం రోగం అండి? వాళ్ళకి డబ్బులు లేకనా, ఫేమ్ లేకనా, ఎందుకు చేస్తున్నారు ఈ పని? అంటే ఇంతకుముందు మీరే చెప్పారు కదా మేడం, సిల్క్ స్మిత పాట ఉంటేనే బయర్సా సినిమాను కొంటున్నారు కాబట్టి, అంటే ఆమెను ఉంటేనే చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము అదే పెడుతున్నాం అంటారు కదా. అసలు చెయ్యకండి అంటున్నా, మీకు సామాజిక బాధ్యత ఉండాలి కదా. నేను ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను సిల్క్ స్మిత విషయం. ఈ ఐటమ్ సాంగ్స్, ఈ సినిమాలు చేసే దరిద్రం గురించి చెప్పాను నేను. ఇప్పుడు ఎవరో చేయలేదనుకోండి, ఏం చేస్తారండి? ఇప్పుడు బయ్యర్స్ కొనలేదు, ఓకే. అసలు ఎవరు సిల్క్ స్మితని పెట్టలేదు, కొంటారా లేదా? చచ్చినట్టు కొన్నా అది ఆడుతుంది అంటారా? ఆడుతుందండి, ఏం చేస్తుంది? సినిమాకి వెళ్ళకుండా అయితే ఉండరండి. ఒక్క సిల్క్ స్మిత డాన్స్ అనేది ఒక యాడెడ్ ఫీచర్ అంతే. ఇంకా బోల్డర్ ఫీచర్స్ ఉన్నాయి కదా ఒక సినిమాలో. ఓకే, ఇట్లాంటి ఈ సబ్స్క్రిప్షన్ ఇచ్చి న్యూడ్ ఫొటోసా, అర్ధనగ్న ఫొటోసా పెట్టడం కానీ, ఎంతో సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇప్పుడు మనం ఒక మాట చెప్తున్నామంటే చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 1.4 మిలియన్ పీపుల్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారంటే ఏదో మంచి అయితేనే బాగుంటుంది, సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇలా చేస్తున్న వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇది డబ్బే ఆగుతుందా లేదా, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకళ్ళిద్దరికి ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, ఆపుతారు. కానీ ఒకటి పోతే ఒకటి చేస్తూనే ఉన్నారు కదా. మొన్నటి వరకు వేరే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారు, ఇప్పుడు అది అయిపోయింది. అక్కడ డబ్బులు రావట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కేసు అవుతుంది, రేపు ఇంకేం చేస్తారు? ఎప్పుడు చేసినా వాచ్ చేసే వాళ్ళు ఉండాలండి. సొసైటీకి ఎప్పుడు కూడా వాచ్ డాగ్స్ ఉంటాయి. మీడియా వాచ్ డాగ్ గా పనిచేయవలసిందే. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మాట్లాడవలసిందే. మన దృష్టికి వచ్చినవి అయితే మాట్లాడతాం కదా, మాట్లాడకుండా అయితే వదిలిపెట్టాం కదా. అందుకని ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఎప్పుడైనా టార్చ్ బేరర్స్ ఉండాలి సొసైటీలో. అసలు నన్ను అడిగితే ఇన్ఫ్లుయెన్సరు అనే మాట వాడటము మన దౌర్భాగ్యం. ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు వీళ్ళు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటండి? ప్రభావితం చేసేవాళ్ళు, స్ఫూర్తిదాయకంగా ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏం ప్రభావితం చేస్తున్నారు చెప్పండి? అందుకని ఇన్ఫ్లుయెన్సర్ అనే మాట వాడొద్దు అసలు. ఇంకేదైనా పేరు ఉంటే చూడాలి.